హలో అందరికీ మార్నింగే లేచి అందరం రెడీ అయ్యి కోచి నుండి మున్నార్కి అయితే వెళ్తున్నాము. 3 to 4 hours జర్నీ పడుతుంది డైరెక్ట్గా మున్నార్కి వెళ్తే. కానీ మేము మధ్యలో ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళాము. ఏమేం ప్లేసెస్ చూసామో పూర్తిగా డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. అండ్ క్యాబ్ అయితే మేము రూమ్స్ బుక్ చేసినప్పుడే ముందే బుక్ చేసుకున్నాము. పర్ డే 3000 అలా పడింది. అండ్ కోచిలో ఒక హోటల్ దగ్గర ఆపి టిఫిన్ చేస్తున్నాము. దోశ ఆర్డర్ పెట్టాము, మసాలా దోశ. సో అరిటాకులో దోశ పెట్టి ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చట్నీ అయితే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అండ్ సాంబారు, టమాటా చట్నీ కూడా చేశారు. కేరళలో కొబ్బరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా, సో కొబ్బరి చట్నీ తోటి తిన్నాను నేను. చాలా బాగుంది కొబ్బరి చట్నీ. మన సైడ్ అయితే మనం టిఫిన్కి పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ, అప్పుడప్పుడు సాంబార్ చేసుకుంటాం కదా. ఇటు సైడ్ ఎక్స్ట్రా ఏమో కొబ్బరి చట్నీ చేశారు. చాలా బాగుంది అండ్ నచ్చింది కూడా నాకు. తినడం అయిపోయాక సో బయలుదేరుతున్నాము ఇప్పుడు మున్నార్కి. ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదేనండి చియపర వాటర్ ఫాల్. చూడడానికి ఎంత బాగుందంటే, సో కేరళలో ఇడుక్కి జిల్లా కిందికి వస్తుంది ఇది. సో 7 అంతస్తుల పై నుండి వాటర్ పడుతుంది. అండ్ ఎంత బాగుందంటే వ్యూ సూపర్ ఉంది. వాటర్ ఫాల్ మాత్రం నేనైతే ఇలాంటి ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఎప్పుడు టీవీలో చూసేదాన్ని కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నా ఇలాంటి. కానీ వర్షాకాలంలో వస్తే సూపర్ ఉంటుంది వాటర్ ఫాల్. కానీ రోడ్కే కదా వాటర్ ఫాల్, కొంచెం డేంజరస్గా కూడా ఉంటుంది. అదంతా చూసుకొని రావాలి మనం. వింటర్లో వచ్చినాం కదా, డిసెంబర్లో కొంచెం వాటర్ తగ్గింది. కానీ చుట్టూ అడవి మాత్రం సూపర్ ఉంది. వ్యూ మాత్రం, లొకేషన్. తినడానికి ఇక్కడ ఫుట్పాత్ మీద ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, వాటరు అండ్ కొన్ని జ్యూస్లు ఇవన్నీ అమ్ముతున్నారు. సో మనం కావాలంటే కొనుక్కొని తినొచ్చు. పిల్లలు ఆడుకునే టాయ్స్, స్పెడ్స్, క్యాప్, ఎండ బాగా కొడుతుందంటే క్యాప్ ఇవన్నీ కొనుక్కోవచ్చు మనం ఇక్కడ. అండ్ చాలా దగ్గర నుండి వాటర్ ఫాల్ని చూడొచ్చు. మనం ఫొటోస్ కూడా దిగొచ్చు. అండ్ ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇలాగే వాటర్ ఫాల్ని చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. అండ్ నెక్స్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే వాలర వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఈ వాటర్ ఫాల్ వచ్చేసి అడవి మధ్యలో ఉందండి. సో మనము దగ్గర నుండి చూడలేము, రోడ్డు మీద నుండే చూడాలి. సో చాలా చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్ కూడా. సో ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు మాత్రం చూడాల్సిన ప్రదేశం ఇది మాత్రం. అంత బాగుంది కేరళ.
నెక్స్ట్ వచ్చేసి స్పైస్ గార్డెన్. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి 20 రూపీస్, కిడ్స్కి ఏమో 10 రూపీస్. లోపలికైతే వచ్చేసాము. స్పైస్ గార్డెన్ గురించి నేను సపరేట్ ఒక వీడియో తీసాను. సో నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను, అది చూడండి. సో ఇందులోనే ఎలిఫెంట్ సఫారీ కూడా ఉంటుంది. ఈచ్ పర్సన్కి 700 రూపీస్. మేము 2 టికెట్స్ తీసుకున్నాము. సో కిడ్స్కి అయితే ఫ్రీగానే ఇచ్చారు. సో ఫస్ట్ ఎలిఫెంట్ ఎక్కడానికి అయితే చాలా భయం వేసింది. దండం పెట్టుకుని అయితే ఎక్కాము. వాళ్ళు చెప్పారు భయపడకుండా ఎక్కండి అని. సో వాళ్ళు ధైర్యం బాగా ఇచ్చారు. సో అందుకే ఎక్కాను. అండ్ వాళ్ళిద్దరు ఉంటారు, ఎలిఫెంట్కి ముందు వెనుక ఇద్దరు చూసుకుంటారు. సో చాలా బాగా చూసుకున్నారు. అండ్ మనకి 1/2 కిలోమీటర్ లోపల గార్డెన్లోనే తిప్పుతారు. అండ్ వీడియో కూడా వాళ్ళే తీశారు. ఎప్పుడు ఎలిఫెంట్ని జూ పార్క్ చూశాను దగ్గరుండి, కానీ ఇప్పుడు టచ్ చేయలేదు. సో ఇదొక ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది ఎలిఫెంట్ సఫారీ. అండ్ మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఎలిఫెంట్ సఫారీ. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చాలా బాగా ఎంజాయ్ కూడా చేశారు. అండ్ లాస్ట్కి ఎలిఫెంట్ సఫారీ అయిపోయిన తర్వాత నాకు తోచినంత మనీ అయితే ఇచ్చి ఎలిఫెంట్ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. నిజం చెప్తున్నా, నిజంగా దేవుడే దిగొచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపించింది. ఆ రోజు దిల్ ఖుష్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. అంతేనండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.